మాధవ, మా అన్న అయిన ధర్మరాజు నిత్యం ఎంతోమందికి ఎన్నో రకాల దాన ధర్మాలు చేస్తుంటాడు. అయినప్పటికీ దానంలో కర్ణుణ్ణి మించిన వారు లేరని ఎందుకంటారు అని అడుగుతాడు. దానికి శ్రీకృష్ణుడు చెప్పిన సమాధానం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా దానం యొక్క ప్రాముఖ్యతను మరియు దానం ఎలా చేయాలి అనే విషయాలను తెలుసుకుందాం. దానం అనేది కేవలం డబ్బు రూపంలోనే ఉండవలసిన అవసరం లేదు. దానం చేయడం అంటే ఇతరులకు ధన రూపంలో కానీ, వస్తువు రూపంలో కానీ, లేదా సేవ రూపంలో కానీ చేసే సహాయాన్నే దానంగా చెప్పవచ్చు. ఇది సనాతన ధర్మంలో చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. దానం చేయడం వల్ల పుణ్యం వస్తుందని, ఆత్మశుద్ధి జరుగుతుందని మరియు దైవాశీర్వాదం లభిస్తుందని నమ్ముతుంటారు. అంతేకాకుండా మనం చేసే సహాయాన్ని కూడా దానంగా చెప్పవచ్చు. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవలసిన ముఖ్య విషయం ఏమిటంటే,